ఇది అన్నవరం నుంచి భద్రాచలం వెళ్తోంది. ఈ క్రమంలోనే మారేడుమిల్లి ఘాట్ రోడ్డుపై జరిగింది ప్రమాదం. గాయపడ్డ వారిని చింతూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిని బట్టి గాయపడ్డ వారిని భద్రాచలం ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ని అడిగి తెలుసుకుందాం. మహేందర్, చింతూరు మారేడుమిల్లు ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి తీర్థయాత్రల నిమిత్తం ప్రయాణికులు 6వ తేదీ అక్కడి నుంచి బయలుదేరారు. వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెయిన్ ప్రముఖ ఆలయాలను కూడా సందర్శించాలన్న కాన్సెప్ట్తో కూడా చిత్తూరుతో పాటుగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళంతా కలిసి ఒక టీముగా కూడా ఈ బస్సు సంబంధించి మాట్లాడుకోవడం జరిగింది. కొన్ని పుణ్యక్షేత్రాలకు సంబంధించి కూడా సందర్శించిన పరిస్థితి ఏర్పడింది. ఆ చిత్తూరు నుంచి మారేడుమిల్లు 32 కిలోమీటర్ల వరకు పైన కూడా చాలా వరకు ఘాట్ రోడ్ సంబంధించి ఉంటుంది. చాలా ఇంటీరియల్ ప్రాంతం, మొత్తం ఘాట్ రోడ్ కావడంతో కూడా అక్కడ ప్రైవేట్ చాలా వరకు చలికాలంలో ఎక్కువగా ప్రమాదాలు సంబంధించి జరుగుతూ ఉంటాయి. దీంతో ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా తక్కువ స్పీడ్తో వెళ్తూ ఉండాలి. అదేవిధంగా చలికాలం సంబంధించి కూడా అక్కడ పొగమంచు సంబంధించి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ప్రయాణాలు తెల్లవారుజామున 4 నుంచి 6 వరకు కూడా ఈ ప్రయాణాలకు సంబంధించి ఆ టైంలో స్టాప్ చేయాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత గంట పాటు కూడా వాళ్ళు అందులోనే సంబంధించి క్షతగాత్రులు అందులో ఉన్నారు. కాపాడే ప్రయత్నంలో కొంత సంబంధించి సమయం ఆలస్యం అయిందని చెప్పాలి. ఇంటీరియర్ ప్రాంతం స్థానికులు కొందరికి అక్కడ సమాచారం తెలవడంతో కూడా వెంటనే అక్కడ ఉన్న చింతూరు సంబంధించిన అక్కడ 108 సంబంధించి అక్కడ సమాచారం ఇచ్చారు. దీంతో చింతూరుతో పాటుగా అక్కడ చుట్టుపక్కల ఉన్న 108 వాహనాలు, దాదాపుగా 6 పైగా 108 వాహనాలు సంబంధించి అక్కడికి రావడం జరిగింది. వెంటనే అక్కడి నుంచి క్షతగాత్రులను దాదాపుగా 20 మంది పైన కూడా క్షతగాత్రులను అంబులెన్స్కి సంబంధించి కూడా చింతూరు సంబంధించి ఆసుపత్రికి సంబంధించి తీసుకెళ్లారు. చింతూరు ఆసుపత్రిలో వారికి చికిత్స సంబంధించి జరుగుతుంది. ఎక్కువగా కాళ్ళు చేతులు కూడా విరిగినట్లు కూడా తెలుస్తుంది. వచ్చిన వారిలో కూడా 3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరికొందరు సంబంధించి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒకవేళ సీరియస్గా ఉన్న వారిని కూడా ఇటు రాజమండ్రి లేదా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి కూడా తరలించాలని కూడా అనుకున్నారు. ఇప్పటికే భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటుగా అక్కడ రాజమండ్రికి సంబంధించిన అక్కడ ఏరియా ఆసుపత్రి అధికారులతో కూడా చింతూరు సంబంధించిన ఆసుపత్రి అధికారులు మాట్లాడారు. ఘాట్ రోడ్ సంబంధించి ప్రారంభమైన తర్వాతనే పొగమంచు ఉండి స్పీడ్గా డ్రైవర్ సంబంధించి వెళ్ళినట్టు తెలుస్తుంది. అదే సందర్భంలో చాలా వరకు ప్రయాణికులు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. కేవలం కొందరు 1-2 ప్రయాణికులు సంబంధించి మాత్రం గాయపడిన వారు చెప్తున్న సమాచారం బట్టి చూస్తే వాళ్ళు అక్కడికి డ్రైవర్ సంబంధించి కొద్దిగా వేగం తగ్గించండి, స్లోగా వెళ్ళండి, పొగమంచు ఉంది అని చెప్పినా కానీ డ్రైవర్ సంబంధించి వినకుండా అతివేగంగా వెళ్ళిన సందర్భంలో రూట్ సంబంధించి కొద్దిగా తెలవకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంబంధించి జరిగింది. అప్పటికే వేగం ఎక్కువగా ఉండడం వల్ల అయితే ప్రస్తుతం వీళ్ళు అంతా చిత్తూరు సంబంధించిన ప్రాంతం వారుగా తెలుస్తుంది. చిత్తూరుతో పాటుగా చుట్టుపక్కల వారు చనిపోయిన వాళ్ళకి సంబంధించింది. వారి డీటెయిల్స్ కూడా పూర్తి స్థాయిలో సేకరించే ప్రయత్నాలకు సంబంధించి జరుగుతున్నాయి. చలికాలంలో ఈ ఘాట్ రోడ్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ ముందస్తు హెచ్చరిక బోర్డులు అక్కడ ఎటువంటి కనపడకపోవడం కూడా ఈ ప్రమాదానికి మనం ప్రధాన కారణం చెప్పుకోవాలి. చాలా డేంజరస్ సంబంధించిన స్పాట్. ఈ రూటు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ ప్రమాదం తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్ళిన దాదాపు వీళ్ళంతా సీనియర్ సిటిజన్స్, దాదాపు 50 ఏళ్ళ పైన వాళ్ళే ఉన్నారు చనిపోయిన వాళ్ళంతా. 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని పుణ్యక్షేత్రాలను మంచి సందర్శించుకోవాలనే ఒక ఆసక్తితో వెళ్ళిన వాళ్ళు ఇలా విగతజీవులుగా చనిపోవడం చాలామంది చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర సాక్షి టీవీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా. అల్లూరు జిల్లాలో జరిగింది ఘోర ప్రమాదం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి లోయలో పడిపోయింది. 9 మంది చనిపోయారు, 22 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తులసిపాక గ్రామ సమీపంలో జరిగింది ప్రమాదం. చిత్తూరు నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఒక 36 మంది ప్రయాణికులు ఈ నెల 6న రాత్రి 9 గంటలకు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం బయలుదేరారు. చిత్తూరులోని మిట్టూరు శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్కి చెందిన AP 39 UM 6543 అనే నెంబర్ గల బస్సులో వైజాగ్, అరకు, భద్రాచలం వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అరకు నుంచి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి బయలుదేరింది ట్రావెల్స్ బస్. మురకంబట్టుకు చెందిన రామ్మూర్తి అనే ప్రైవేట్ ఏజెంట్ ద్వారా వీరు తీర్థయాత్రలు చేస్తున్నారు. అయితే తెల్లవారుజామున 4 గంటలకు, అది కూడా ఘాట్ రోడ్లో ఏ రకమైన వాతావరణం ఉంటుందో తెలిసిందే. సో అక్కడున్న మలుపులు హెయిర్ పిన్ టర్న్స్గా ఉంటాయి. అవి గ్రహించని, ఎందుకంటే తరచూ ఆ ప్రాంతాల్లో ఆ ఘాట్ రోడ్లో ప్రయాణించే వాళ్ళకి సైతం ఒక్కోసారి అది ప్రమాదకరంగా ఉంటుంది. అలాంటిది చిత్తూరుకి చెందిన ఈ ట్రావెల్స్ బస్ ప్రస్తుతం చేస్తున్న ఈ తీర్థయాత్రల దృష్ట్యా ఈ ఘాట్ రోడ్లో ఉదయం 4 గంటలకు బయలుదేరిందంటే కనుక విజిబిలిటీ ఏమాత్రం ఉండదు అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ప్రమాదానికి గురైంది. దాదాపు 9 మంది
చనిపోయారు, 22 మంది గాయపడ్డారు. వారిని చింతూరు అటు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. చికిత్స పొందుతున్న వారిలో ఒక ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా చూస్తున్నాం. ఉదయం నుంచి విజువల్స్లో కనిపిస్తోంది. నిజంగా కొన్ని దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయారు అంటూ ఒక మహిళ ఆమె భర్త మృత్యు పట్ల నిజంగా గుండెలు అవిసేలా రోధిస్తున్న క్రమం కూడా మనం చూసాం. సో ఎంత ఎత్తు నుంచి పడిపోయింది బస్సు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి బస్సు చూస్తున్నాం, పెద్ద లోయలో ఆ మలుపుల దగ్గర టర్నింగ్ అవ్వలేదా, లేదంటే విజిబిలిటీ లేదా, డ్రైవర్ కొత్త తెలియదు, కానీ మొత్తానికి బస్సు అయితే లోయలో పడిపోయింది. ఘటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి ఎలా ఉంటుంది అక్కడ ప్రాంతం? మారేడుమిల్లి ఘాట్ అంటే కనుక మనకి మామూలుగానే సిటీస్లో కూడా ప్రస్తుతం ఉన్న వెదర్ కండిషన్స్ ప్రకారం సో మంచు విపరీతంగా ఉంటుంది. ఉదయం 4 గంటల ప్రాంతంలో ప్రయాణించడం ఒక తప్పుగా చూస్తున్నాం మనం. అదిగాక అలవాటున్న డ్రైవర్స్ కూడా ఆ మలుపుల్లో చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. ఇది చిత్తూరుకి చెందిన ఒక ట్రావెల్స్ బస్ అని చెప్తూ ఉన్నారు. సో ఎలాంటి వాతావరణం అక్కడ ఉండొచ్చు, ఎంత పైనుంచి ఎంత ఎత్తు నుంచి అది పడిపోయింది, ఏంటి అక్కడ పరిస్థితి? మీ దగ్గర ఇన్పుట్స్ చెప్పండి. మీరు ఏదైతే చెప్పారో కరెక్ట్ అది. ఎందుకంటే సాధారణంగానే ఈ ప్రస్తుత సీజన్ చలి చాలా ఎక్కువగా ఉంది మైదాన ప్రాంతాల్లో. అటువంటి ఏజెన్సీలో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దాదాపు 1-2 డిగ్రీల సెంటీగ్రేడ్ కి మొత్తం వాతావరణం పూర్తిగా తగ్గిపోయింది, ఉష్ణోగ్రత తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో తెల్లవారుజామున అయితే కనీసం పొగమంచు పెరిగిపోవటం, అదేవిధంగా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కనీసం విజిబిలిటీ అయితే పూర్తిగా ఉండే పరిస్థితి కూడా అక్కడ కనిపించదు. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా ఐడెంటిఫై చేసే పరిస్థితి మనకు కనిపించదు. అటువంటి సిచ్యువేషన్ లో తెల్లవారుజామున 3 నుంచి 3:30 మధ్యలో ఈ వాహనం అటుగా వెళ్తాం. ప్రధానంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మారేడుమల్లి ఘాట్ రోడ్ చాలా వరకు దాటారు. అటు ఘాట్ రోడ్ ఎక్కడ అంతా ఒక ఎత్తు, మళ్ళీ ఘాట్ రోడ్ నుంచి సాధారణ ప్రాంతానికి చింతూరుకి దిగడానికి కూడా ఘాట్ రోడ్ చాలా టైం పడుతుంది. ఈ మొత్తం అంతా కూడా 40 కిలోమీటర్ల మేర ఉంటుంది. 40 కిలోమీటర్ల మేర ఉన్న ఘాట్ రోడ్ లో మొదటి 20 కిలోమీటర్లు ఘాట్ రోడ్ ఎక్కాల్సి ఉంటుంది. తిరిగి ఏదైతే డెస్టినేషన్ పాయింట్ ఉందో అటు దిగడానికి ఇంకో 20 కిలోమీటర్లు ఉంటుంది. ఆ దిగే ప్రయత్నంలో జరిగిన పొరపాటు వల్లే వాహనం తిరగబడి ఉంటుందని పారిశ్రామికులు చెప్తున్నారు. అక్కడ విజిబిలిటీ లేకపోవడం, అన్నిటికీ మించి మలుపులు, విపరీతమైన మలుపులతో కూడిన ప్రాంతం అది. దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, ఎక్కేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఘాటి ఎక్కించాల్సింది ఘాట్ రోడ్డు, దిగేటప్పుడు కూడా అదే స్థాయిలో దిగాల్సి ఉంటుంది. అక్కడ సమస్య రావడంతో డ్రైవర్ అదుపు తప్పి బస్ మీద కంట్రోల్ తప్పడం, లేదంటే కనీసం అసలు రోడ్డు సక్రమంగా కనిపించకపోవటం. ఎందుకంటే మలుపులు తిప్పే సమయంలో రోడ్డు కనిపించకపోతే ఖచ్చితంగా లోయలో పడిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితులు అయితే ఒక రోడ్డు నుంచి ఇంకో రోడ్డుకి పైకి ఎక్కే సమయంలో ఈ రోడ్డు కనిపించకపోవటం వల్ల, విజిబిలిటీ లేకపోవటం వల్ల, డ్రైవర్ సక్రమంగా అంచనా వేయలేకపోవటం వల్ల ఒక్కసారిగా బండి అదుపు తప్పి కింద పడిపోయింది. అంటే మలుపు తిరిగిన రోడ్డులో పైనుంచి కిందకి పడిపోయింది. దాదాపు 30 అడుగులు పైనుంచి పడినట్టయితే స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారిగా 30 అడుగులు కిందకి పట్టడంతో బస్సులో ఉన్న వాళ్ళంతా ఆహాకారాలు చేశారు. ప్రధానంగా చాలా వరకు నిద్రలో ఉన్నారు, ఏజెడ్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు. పుణ్యక్షేత్రాలు చూద్దామనే ఉద్దేశంతో వచ్చినాడు వీళ్ళంతాను. అరకు చూసిన తరువాత అక్కడి నుంచి బయలుదేరి భద్రాచలం వెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఘాట్ రోడ్ లో ప్రయాణించడం జరిగింది. తెల్లవారుజాము కల్లా భద్రాచలం చేరిపోయే అవకాశం ఉండటంతో ఆ సమయంలో బయలుదేరినట్టు చెప్తున్నారు. అయితే ఘాట్ రోడ్ పరిస్థితిని కానీ, అక్కడున్న వాతావరణ స్థితిని కానీ డ్రైవర్లు కానీ టూర్ మేనేజర్ కానీ సక్రమంగా అంచనా వేయలేకపోయారని చెప్పారు. ఎందుకంటే మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి వేరుగా ఉన్నా సరే ఘాట్ రోడ్ లో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డ్రైవర్ అంచనా వేయడంలో తప్పు జరగటం వల్ల ఈ పరిస్థితి ఎదురైందని చెప్తున్నారు. ప్రధానంగా ఈ జరిగిన సంఘటనలో అయితే 9 మంది ప్రాణాలు కోల్పోయారు, అందులో 5 మహిళలు ఉంటారని చెప్తున్నారు. వీళ్ళంతా కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్ళు. కేవలం పుణ్యక్షేత్రాలు అన్న ప్రదేశాలు చూడటానికి ఒక్కొక్కటిగా చూపించుకుంటూ వస్తున్నారు. తిరిగి వెళ్లే సమయంలో, ఎందుకంటే భద్రాచలం తర్వాత తిరిగి డెస్టినేషన్ వెళ్లే పరిస్థితుల్లోనే ఉన్నారు. ఈ సందర్భంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల స్థానికులు కూడా చాలా బాగా విషయాలు వ్యక్తం అవుతుంది. ఎందుకంటే తెల్లవారుజామున ఆ సమయంలో కిందకు పడిన తర్వాత కనీస సహాయం అందించే పరిస్థితి ఉండదు. మరోవైపు దెబ్బలు తగిలిన వాళ్ళు ఆహాకారాలు చేస్తుంటారు. ఒకవైపు విపరీతమైన చలి, ఈసారి అయితే తట్టుకోలేని చలి అయితే అక్కడ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఆ ప్రాంతంలో చలి ఉందంటే తెల్లవారుజామున 3-3:30 ప్రాంతంలో ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారిగా అంచనా వేసుకోవచ్చు. వెంటనే సహాయం అందించే ప్రయత్నం కూడా జరగలేదు. ఎందుకంటే లోయలో పడిన వాళ్ళ సమాచారం కూడా బయటకు తెలిసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బయటకు సమాచారం వచ్చిన తర్వాత 108 అక్కడికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 5 108 ఏజెన్సీ ప్రాంతాల నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ క్షతగాతులు బయటకు తీసుకురావడం, ఆసుపత్రికి తరలించడం జరిగింది.
27 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. అందులో 3 పరిస్థితి ఉష్ణంగా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే 9 డెత్లు జరిగినట్టు, 9 క్యాజువాలిటీస్ నమోదైనట్టు తెలుస్తుంది. అందులో 5 మహిళలు కూడా ఉన్నారు. అదే మొత్తానికి అయితే ఘాట్ రోడ్ లో వెళ్ళేటప్పుడు సక్రమంగా కానీ ఇటువంటి పరిస్థితుల్లో తెల్లవారుజాము కానీ రాత్రి దాటిన తర్వాత కానీ వెళ్తాం ప్రమాదం పొందొచ్చుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో చాలా వరకు అన్ని వాహనాలు కూడా నిలిచిపోతాయి. అయితే మారేడుమిల్లిలో నిలిచిపోతాయి, లేదా చింతూరులో నిలిచిపోతే తప్ప ప్రయాణం చేసే ప్రయత్నం అయితే మాత్రం చేయరు. మొత్తం మీకు అవగాహన లేకపోవటం వల్ల, ఏదో కారణం వల్ల వెహికల్ ఆ టైంలో ప్రయాణిస్తూ ఈ ప్రమాదానికి గురైన జరిగినట్టు తెలుస్తుంది. సరే రైట్ హరీష్, ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నం చేయండి. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మనం మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్ ఇన్పుట్స్ ఫర్ నౌ.